హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ సేమియాతో పొంగనాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సేమియాతో పాయసమే కాకుండా ఇలా పొంగనాలను తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సేమియాతో పొంగనాలను చేసి బ్రేక్ఫాస్ట్లో పెట్టండి. అందరూ ఇష్టపడి తింటారు. మరి ఈ సేమియా పొంగనాలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మరో 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియాని బొంబాయి రవ్వను ఫ్రై చేసుకొని పొంగనాలను ప్రిపేర్ చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాను బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుల్లని పెరుగును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ మనకు పొంగనాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం ముందుగా కొన్ని వాటర్ వేసినప్పుడు రవ్వ సేమియా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా అని వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పొంగనాల కన్సిస్టెన్సీ కన్నా కాస్త లూజుగా ఉండేలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 15 మినిట్స్ నానబెట్టాం కాబట్టి రవ్వ సేమియా వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాటర్ తగ్గాయంటే కాస్త గట్టిపడుతుంది, సరిపోయిందంటే కరెక్ట్గా వస్తుందండి. అందుకని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే వాటర్ బాగా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుండి 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ తురుము, కొంచెం అల్లం, కొద్దిగా కొత్తిమీర తురుము, కొంచెం కరివేపాకు తురుము, తర్వాత ఒక అర స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలు క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో బాగా కలిసిపోయేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చివర్లో ఒక 1/2 స్పూన్ వంట సోడా,
ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడే మనకు పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత స్టవ్ పైన పొంగనాల పాత్ర పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో 2-3 డ్రాప్స్ ఆయిల్ని వేసి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వలన కింద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమియాతో చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్తో పొంగనాలు చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్లో చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడి తింటారు. ఇలా అన్నీ ఫిల్ చేశాక పైనుంచి కొంచెం ఆయిల్ని వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ తీసి ఒక్కొక్క దాన్ని వెనుక వైపు తిప్పుకోవాలి. పొంగనాల పిండి పాత్రలో వేసేటప్పుడు ముందుగా సైడ్స్ ఫిల్ చేయాలి. తీసేటప్పుడు మధ్యలోవి తీయాలి. ఎందుకంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్నింటినీ వెనుక వైపు తిప్పి క్యాప్ పెట్టేసి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా స్టిక్తో ఒకసారి నొక్కి చూడాలి. పిండి అతుక్కోకుండా ఉండింది అంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతటిని పొంగనాలుగా చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సేమియా పొంగనాలు రెడీ. వీటిని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు, లేదంటే పల్లీ చట్నీ టమాటా చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పల్లీలు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చట్నీని ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.